ఈ మధ్య కాలంలో చాలామంది నడుము నొప్పితో బాధపడుతున్నారు. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పనులు చేయడం వల్ల నడుము నొప్పి వస్తుంది? ఇంకా ఎటువంటి వాళ్ళు నడుము నొప్పితో బాధపడుతున్నారు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ, టీచర్స్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, అలా లాంగ్ లాస్టింగ్‌గా కూర్చుండే వాళ్ళు నడుము నొప్పితో బాధపడడము. అటువంటివి మనం చూద్దాము. క్లియర్‌గా ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి. మనం తీసుకున్నట్లయితే హెల్తీ స్పైన్ ఒకసారి చూడండి. హెల్తీ స్పైన్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగా నార్మల్‌గా హెల్తీగా ఉంది. ఇలా ఇక్కడ స్పైనల్ స్టీనోసిస్ అన్న స్పైన్ చూడండి. ఇక్కడ స్పైన్‌లో కొన్ని డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. అలాగే డిస్క్ బల్జ్ అనేది బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల వెళ్ళి ఇక్కడ ఉన్న నర్వ్ యెల్లోగా ఉంది కదా! ఆ నర్వ్‌కెళ్ళి ఆ డిస్క్ అనేది టచ్ అవ్వడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఐ స్కాన్ చూపిస్తున్నాను. చూడండి ఎంఆర్ఐ స్కాన్ ఇది నార్మల్ హెల్తీ ఎంఆర్ఐ స్కాన్. ఎటువంటి డిస్క్ బల్జెస్ లేవు. ఎటువంటి డిస్క్ హెర్నియేషన్స్ లేవు. ఎటువంటి బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి ఇలా ఉంటుంది. నెక్ పెయిన్ అయినా సరే ఇలా ఎంఆర్ఐ ఒకసారి చూడండి. బాగా క్లియర్‌గా హెల్తీగా ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి. నార్మల్ డిస్క్ ఎలా ఉంది? మనకు క్లియర్‌గా దీంట్లో బాగా తెలిసిపోతుంది. నార్మల్ డిస్క్ అయితే బాగా హెల్తీగా ఉంది. డీజనరేటివ్ డిస్క్ ఒకసారి చూడండి. కొంచెం డీజనరేటివ్ చేంజెస్ వచ్చాయి. బల్జింగ్ డిస్క్, డిస్క్ బల్జ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే హెర్నియేటెడ్ డిస్క్ ఎలా ఉంది? అది వెళ్ళేసి మన నర్వ్‌కి అనేది టచ్ అవ్వడం వల్ల స్పైనల్ నర్వ్‌కి మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే థిన్నింగ్ డిస్క్ అనేది థిన్ అయిపోతుంది. థిన్ అవ్వడం వల్ల స్పేస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఒక వర్టిబ్రా ఇంకొక వర్టిబ్రా అనేది టచ్ అవ్వడం వల్ల కూడా పెయిన్ మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకొక ఎంఆర్ఐ చూపిస్తాను. ఒకసారి చూడండి. నార్మల్ డిస్క్ చూడండి ఒకసారి ఎంఆర్ఐలో. నార్మల్‌గా హెల్తీగా ఉంది. ఒకసారి బల్జింగ్ డిస్క్ ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ ఎంఆర్ఐ ఒక పేషెంట్‌ది. బల్జింగ్ డిస్క్ ఒకసారి డిస్క్ బల్జ్ అనేది ఎలా ఉందో చూడండి. అలా అది నార్మల్ ఫస్ట్ అయితే మైల్డ్ స్టేజ్‌లో ఉంది ఇది. ఇంకొకటి హెర్నియేటెడ్ డిస్క్ ఇదైతే కొంచెం డిస్క్ కూడా బాగా హెర్నియేట్ అయ్యి బాగా నర్వ్‌కి అనేది టచ్ అవుతుంది. అందువల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇంకొక ఎంఆర్ఐ కూడా చూడండి. డిస్క్ ప్రొలాప్స్ అట్ L4 అండ్ L5 లెవెల్‌లో. చాలామంది చెప్తుంటారు మాకు L4, L5 లెవెల్‌లో నడుము నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అని. వాళ్ళ కండిషన్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి మీరు ఎంఆర్ఐలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఇంకొక స్పైనల్ కార్డ్ ఎంఆర్ఐ చూడండి. ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎటువంటి డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెర్నియేషన్స్ కానీ ఎక్కడా లేదు. ఇది ఒక సెర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ. హెల్తీగా ఉంది. ఇట్లున్న వాళ్ళకైతే ఎటువంటి పెయిన్ అయితే రాదు. ఇక్కడైతే ఇంకొక ఎంఆర్ఐ ఉంది చూడండి. లోయర్ బ్యాక్ ఎంఆర్ఐ. ఇక్కడైతే డిస్క్ బల్జ్ అలాగే డిస్క్ హెర్నియేషన్ కూడా చూపిస్తున్నారు. చూడండి ఇలా ఉన్నా కూడా లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది? అని ఇక్కడ ఒకసారి పిక్చర్స్ చూడండి. మనం ఎక్కువ బెండింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉన్న పిక్చర్ చూస్తే అతను వచ్చేసి నార్మల్ అతని వెయిట్ అంతా లెగ్స్ పైన పడింది. ఇటుపక్క రెడ్ కలర్‌లో ఉన్న పిక్చర్ చూస్తే అతని వెయిట్ అంతా బ్యాక్ మీద పడింది. అందువల్ల ఎక్కువ బెండ్ అయ్యాడు. ఎక్కువ బెండింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ఇలా స్పైనల్ కార్డ్ ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్మోకింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే మనం ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వర్క్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కి ఒకసారి లేచి అటు ఇటు తిరగడము, కొంచెం బాడీ స్ట్రెచ్ చేసుకోవడము, లెగ్స్, హ్యాండ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన స్పైనల్ కార్డ్ హెల్తీగా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? కాల్షియం ఉండే ఫుడ్ తీసుకోండి. వైటమిన్ డి ఉండే ఫుడ్ తీసుకోండి. మిల్క్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సన్‌లైట్‌లో కూర్చోవడము, ఇంకా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. మెగ్నీషియం ఫుడ్స్ తీసుకోవచ్చు. నట్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. ఒమేగా 3 ఉండేది ఎక్కువ తీసుకోవాలి. ఫిష్ తీసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ దీనివల్ల ఏమవుతుంది అంటే మన స్పైన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మంచి ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. పల్సెస్, ఎగ్స్ అలాగే లీన్ మీట్ కానీ అలా మంచి ఫుడ్ తీసుకుంటే మన స్పైనల్ కార్డ్ హెల్తీగా ఉంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలాంటివి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది నేను ఇంకొక వీడియో చేశాను. నా వీడియోలో ఉంది చూడండి. సింపుల్ ఎక్సర్సైజెసే అండి. ఎవ్రీడే మనం మార్నింగ్ లేస్తూనే ఒక 5-10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన స్పైనల్ కార్డ్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ కూడా పడుకునే ముందు ఒక 5-10 మినిట్స్ ఎక్సర్సైజ్ ఒక సింపుల్ 4-5 ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్పైనల్ కార్డ్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే ప్లీజ్ అండి ఒకటి చెప్తున్నాను. పోస్చర్ అయితే కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం సర్జరీస్‌కి అయితే మనం ఎన్నెన్నో లాక్స్ పెడుతుంటాం. 1,00,000, 2,00,000, 3,00,000 అనేసి
అమౌంట్స్ ఎంతో పెడుతున్నాం. దాని బదులు మనం మంచి కుషన్స్ కొనుక్కొని బ్యాక్ రెస్ట్ కుషన్, కాకెక్స్ కుషన్ అలాగా సెర్వైకల్ పిల్లో అలాంటివి తీసుకొని మనం మెయింటైన్ చేసుకుంటూ మన స్పైనల్ కార్డ్‌ని హెల్తీగా ఉంచుకుంటే మనం ఎటువంటి సర్జరీస్ కూడా పోవాల్సిన అవసరం లేదు. సో, మనం మన స్పైనల్ కార్డ్‌ని అయితే హెల్తీగా ఉంచుకుందాం. బ్యాక్ పెయిన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనము ఇలా అన్నీ చూద్దాము. అలాగే హెల్త్‌కి సంబంధించిన నేను ఇంకా వీడియోస్ చాలా పెడతాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అన్నీ ఇలా యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.